గురుగారు అంటే ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళగానే ఇలాంటి నెగటివ్ రిజల్ట్స్ అనేది వస్తున్నాయి అంటే ముందు చూపించుకొని వెళ్లే ముందు ఎంత అంటే వాస్తుపరంగా ఎంత చూపించుకున్నా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటేనమ్మా ఇల్లు ఏదైనా ఒక నూతన గృహం కావచ్చు, రెంట్ హౌస్ కావచ్చు, ఆ గృహంలో వెళ్ళిన తర్వాత మనం అంతకంటే ముందు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది ఒక వాస్తు నిపుణుడు వచ్చి చూసి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మనకు తెలుస్తూ వస్తుంటుంది, మన బాడీ లాంగ్వేజ్ మనకు చెప్తూ ఉంటుంది. కానీ దానికి మనం అర్థం చేసుకునే తత్వం మనలో ఉండాలి. ఇప్పుడు పలానా ఇంట్లో వచ్చాము, ఒక 3 నెలలో 4 నెలలో 5 నెలలో, కొన్ని ఇంట్లో అయితే స్పీడ్గా వచ్చిన రోజు ఏదో అపశకునాలు చూపిస్తాయి. అంటే ఆ ఇంట్లో కింద పడిపోవడము, జారిపోవడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము, లేదా ఆ ఇంట్లో రాగానే ఏదో ఒక చిన్న చిన్న లీగల్ సమస్యలు రావడము, అదే ఉద్యోగస్తులు అయితే రైట్ ఏదైనా ఒక చట్టరీత్యమైన సమస్యలు ఇబ్బందులు కలిగించడము, ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు వెంటనే గమనించాలి ఇక్కడ ఏదో మనకు ఇబ్బంది కలుగుతుంది అని. అప్పుడు నిపుణులను తీసుకెళ్తే సరైన సలహాలు ఇస్తారు. అలాగేనమ్మా కొంతమంది 1 సంవత్సరం బాగానే ఉంటారు, సంపాదించుకుంటారు, తర్వాత ఆరోగ్యం సర్వం కోల్పోతూ ఉంటారమ్మా. కానీ కొన్నింటిలో డబ్బులు సంపాదిస్తుంటాయి కానీ ఆరోగ్యాన్ని మాత్రము కాపాడలేకపోతూ ఉంటాయి. అది ఎందుకు కాపాడలేకపోతుంటే అక్కడ ఉన్న దోషాలు అలా కలగచేస్తాయి అన్నమాట. అలాంటి దోషాల్ని అంతర్వాణితో చూడాలమ్మా. మా ఇల్లు చాలా బాగుందండి, తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉంది, ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉంది, దక్షిణాగ్నంలో డోర్ ఉన్నది, మాది ఈస్ట్ ఫేస్, చాలా బాగుందంటారు. కానీ ఇంట్లో వచ్చిన తర్వాత ధనము బాగానే ఉందండి, 2-3 ప్లాట్లు కూడా కొనుక్కున్నాం, కానీ ఆరోగ్యం వచ్చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు ఈ ప్లాట్లు ఈ ఆస్తులు ఏం చేయము, ఆరోగ్యం లేనప్పుడు ఇవేం అనుభవిస్తామేమని కూడా బాధపడే వాళ్ళని చూశానమ్మా. అలాంటి గృహాలు వెళ్ళి చూస్తే ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేవి ఎన్నో బయటికి వస్తున్నాయమ్మా. అందుకని సమస్య ఉందంటే నేను ఒకటే చెప్తాను, మీరు బాధపడకండి, ముందు ఇంటికి తీసుకెళ్ళి చూపించండి. జీవితంలో ఎన్నో డబ్బు సంపాదిస్తాం, ఎన్నో ఖర్చు పెడతాం, మన 2 చేతులతో ఎన్ని సంపాదిస్తాము, ఎన్ని ఖర్చు పెడతాం, అన్ని శాశ్వతమా కాదు. కానీ ఒక్కసారి వాస్తు చూయించుకోవడం వలన మనము, మన కుటుంబము, మన పిల్లలు, మనందరం బాగుంటాం కదా. అందుకేనమ్మా. కానీ అక్కడ సమస్యలు ఉన్నాయనుకోండి, బిల్డింగ్ మొత్తం పలగొట్టేమని చెప్తుంటారు, లేదంటే ఇల్లు ఖాళీ చేయమని చెప్తుంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎంత పెద్ద భయంకరమైన దోషమున్నా అష్టదిగ్బంధన అనే ఒక సింపుల్ కార్యక్రమంతో కంట్రోల్ చేయొచ్చు, వాస్తు దోషాలని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే దోషాన్ని అనుభవించడం కంటే కంట్రోల్ చేసుకుంటే దోషం నుండి మనకు విముక్తి అవుతాను. అయితే చాలా మంది అంటారు ప్రతి సమస్యకు వాస్తే కారణమా అని చెప్తూనే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తుంటాను, వాస్తు మనకు వచ్చే సమస్యల్లో వాస్తు కూడా ఒక కారణం ఉండొచ్చు. అందుకేనమ్మా నేను ఎవరింటికైనా వెళ్తే ప్రధానంగా వాస్తు దోషాలు వీళ్ళకు పీడిస్తున్నాయా లేదా, ఈ స్థలము ఈ క్షేత్రము వాస్తుకున్నదా లేదా, ఈ గృహస్థులు అష్టదిక్పాలకుల పట్ల ఎలాంటి అపచారాలు చేసి ఉన్నారు అనేది నేను పరిశీలిస్తానమ్మా. అలాగే పంచభూతాల సమతుల్య పరిస్థితి ఎలా ఉంది అంటే మనకు ఎండ కావచ్చు, మంచి గాలి కావచ్చు, మనం అనుభవించే వాటర్ కావచ్చు. ఇప్పుడు పక్కన అంతా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదనుకున్నాం, వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది కదా, కలుషితం అవుతుంది కదమ్మా. కలుషితమైన వాతావరణంలో ఆరోగ్యం బాగుండదు కదా. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వాల్సి ఉంటాం. ఇప్పుడు ఒక ఏరియాలో పోయానమ్మా, మాకు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు మీకు బాగుంది అని చెప్పారు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్తుంటారు. అక్కడ చూస్తేనమ్మా మురికి వాసన చాలా బాగుంది, ఎక్కువగా ఉంది. అప్పుడు నేను చెప్పాను కొన్ని రకాల చెట్లని పెంచండి అన్నాను. ఒక 6 months 1 yearలో మంచి మొక్కలు గ్రీనరీ వస్తుంది. ఎందుకంటే ఆ బొగ్గు పులుసు ఆయన ఆ చెట్టు పీల్చుకోవడం వలన ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల కొంతవరకు మనకు మేలు జరుగుతుంది కదా. అందుకేనమ్మా ఒక నిపుణుడు ఇంటికి వెళ్ళి చూస్తే శాస్త్రీయ పద్ధతులు వాస్తు దోషాలు పీడిస్తున్నాయా, పరిసరాలు మనకు పీడించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయా, అలా కాకుండా ఏదైనా కర్మ దోషాలు మనకు పీడిస్తూ ఉన్నాయా, లేదంటే వాళ్ళ వ్యవహారం మనం అడుగుతాను
మీ పేరేంటిది, ఫలానా పేరు, అమ్మ మీకు మకర రాశి, మీకు ఏనాటి శని ఉన్నది, జాతకపరమైన పరిష్కారం మీరు చేసుకోండి అని సలహా ఇచ్చేస్తానమ్మా. అలా కాకుండా కొంతమందికి వాస్తు బాగుంటుంది, జాతకం బాగుంటుంది, కానీ తెలుసో తెలియక కొన్ని కర్మ దోషాలు, అంటే మన కుటుంబం మీద ఎవరో శాపాలు ఇవ్వడం, వాటి వలన కూడా కొన్ని కర్మదోషాలు అనుభవిస్తారు. అవసరం ఉంటే వాటిని కూడా ఒక నిపుణుడిగా మనం గుర్తించాలి. సమస్య చెప్తే నేను చెప్పేస్తానమ్మా. కొన్ని గురువు దోషాలు ఉంటాయి, గురువు పట్ల అపచారాలు చేస్తూ ఉంటారు, అవి దోషాలు కూడా వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది, శాపములు అనుభవించాల్సి ఉంటుంది, పరిసరాల దోషం అనుభవించాల్సి ఉంటుంది, పైన గ్రహాలు మనకు పీడిస్తూ ఉంటాయి, అష్టదిక్పాలకులు పీడిస్తూ ఉంటాయి, పంచభూతాలు పీడిస్తూ ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా అంచనా వేసి ఏ దోషం మనకు పీడిస్తుంది, వీళ్ళకు ఏ దోషం కారణమవుతుంది, ఇందులో వాస్తు దోషం వలన వచ్చే సమస్యలు వేరు ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. ఇవి వాస్తు దోషం వలనే. ఇప్పుడు ఇందాక కార్తీక్ గారు చెప్పారు, వాళ్ళ ఇంటికి పోయి చూస్తే పశ్చిమ నైరుతి వీధి పోటుంది, పోటుని కంట్రోల్ చేస్తాం, వాళ్ళకి సత్ఫలితాలు వచ్చాయి. అలాగే మన ఇంటికి కూడా వాస్తు దోషాలు పీడించడం వలన వచ్చే కష్టాలు ఉంటే 100% మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ వాస్తు బాగుంది, కానీ జాతక రీత్యా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అప్పుడు అమ్మ మీరు ఫలానా చేసుకోండి అని సలహాలు ఇస్తుంటానమ్మా. అందుకే అంటే ప్రతి సమస్యకు వాస్తు కారణం కాకపోవచ్చు, కానీ కొన్ని సమస్యలకు వాస్తు కారణం ఉండొచ్చు. అందుకని మనం వాస్తుని నిర్లక్ష్యం చేయకుండా వాస్తు చూయించుకొని అష్టదిగ్బాంధన చేసుకుంటే రాబోయే సమస్యలను కూడా మనం అధిగమించవచ్చు.